వైసీపీ పార్టీని కాపాడండి అని ఏడుస్తున్న శ్రీరెడ్డి. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. ఇప్పుడే రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రెసిగ్నేషన్ చూశాను, నేను రాజీనామా చూశాను. ఏం చేద్దామంటావు మరి? ఎందుకు చేశారు, అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు అలా జరిగింది నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక అని అడిగేంత అర్హత కానీ హక్కు కానీ లేకపోతే పార్టీలో నాకు స్థానం కానీ లేదు. కరెక్ట్. కానీ ఇలా అందరి తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి పార్టీకి మీరు సైలెంట్గా ఉన్నా పర్వాలేదు, లేకపోతే మీరు యాక్టివ్గా లేకపోయినా పర్వాలేదు. మరి 20-60 మాటలు మాట్లాడేస్తున్నావు, నేను చూస్తుంటే నాకేదో డౌటింగ్ వచ్చేస్తుంది. కొంచెం ఓపికతో ఉండండి, అన్నకి హెల్ప్గా ఉండండి. మా అందరికీ ఏ గుర్తింపు లేకపోయినా కానీ మేము వెనకాలండి ఉడతా సాయంగా చేయాల్సిందంతా చేస్తున్నాం. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఇప్పుడు ఎంతో మంది పార్టీని నమ్ముకుని ఎంతో మంది మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో పార్టీని కొంతమంది వదిలి వెళ్ళిపోతుంటే శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. కానీ రెసిగ్నేషన్స్ చేయడం ఏంటండి? ఎస్పెషలీ రవిచంద్రారెడ్డి గారి స్పీచెస్ అంటే నేను చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను. ఎప్పుడు వావ్ ఈ పాయింట్ ఎంత బాగుంది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. పార్టీని కొంతమంది వదిలి వెళ్ళిపోతుంటే మళ్ళీ వీళ్ళందరికీ ఒక లైక్ ఎంకరేజ్మెంట్ తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. తెలుసుకో, నేను మాట్లాడట్లేదు, నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను, కానీ పార్టీ అంటే అభిమానం అయితే మాకుంది. జై వైఎస్ఆర్సీపీ, జై జగన్. ఇంకా వాళ్ళని ఇంకా ఎవడు బాగు చేయలేదు. వేణుస్వామికి మళ్ళీ పగిలిపోయింది పాపం. తెలంగాణ మహిళా కమిషన్ కి వేణుస్వామి బహిరంగ క్షమాపణ చెప్పారు. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. గతంలో నాగ చైతన్య శోభితాలపై వేణుస్వామి వక్రజోస్యం చెప్పారు. హీరో నాగ చైతన్యపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనిపై మహిళా కమిషన్ కి ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. దీంతో వేణుస్వామికి ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. మహిళా కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మరోసారి మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు ఇచ్చింది. దీంతో మహిళా కమిషన్ ముందు హాజరై వేణుస్వామి క్షమాపణ కోరాడు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావద్దని మహిళా కమిషన్ హెచ్చరించింది. బాలకోటయ్య పంచులు మామూలుగా లేవు మరే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఎండమావులు సీరియల్ అనిపిస్తుంది కదా మీకు? ఏదో మహాభారత సీరియల్ లాగా లేదా కురుక్షేత్ర సీరియల్ లాగా అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసు అక్రమ కేసా? సిబిఐకి పని లేదా? జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళి చెప్పొచ్చు కదా, నేను వెన్నపోసనే, నేను శుద్ధపోసనే. మీరు బోరు వాళ్ళు పిలవరు. సరే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళలేకపోయారు. ఇప్పుడే పని పాట లేదుగా, ఖాళీగానే ఉన్నారుగా, ఆ కోర్టుగా పోవచ్చుగా. ఈ రోజు న్యూడ్ డ్యాన్స్ ఎలా చేయించారు అన్నది ఆయన ప్రశ్న. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. న్యూడ్ డాన్స్లు ఏంటి? హిందీలో లేదా? న్యూడ్ డాన్స్లు ఏంటి? ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. అసలు ఎంపీనే చేశారు కదండి న్యూడ్ డాన్సులు పట్టుకొని. అయ్య బాబు, మామూలు టైం కాదే ప్రకాశం. ఓకే, నేను అనకూడదు కానీ డిబేట్ లో మహిళలు ఉన్నారు. మళ్ళీ వేస్తాడు. నేను మంచి మాట చెప్తే వినాలి అని అంటున్న పవన్ కళ్యాణ్. నారా లోకేష్ ఆయన ఇమీడియట్ గా డిప్యూటీ సీఎం గా అనౌన్స్ చేయాల్సిందే. ఏం రా గుల్ఫామ్, ఏం గురాయిని చూస్తున్నావు?
భయపెట్టినీగా రాజేనావు ఓహో చాలా మందిని చూసినాంలే బిడ్డ ఏం మునిమాణిక్యం చూసినావా మన గురాయిని చూస్తుండే బిడ్డ మన లెక్క తెలియదు ఆహా వినాలి పవన్ కళ్యాణ్ మాట చెప్తే వినాలి మాట దాటిపోతే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే నా మనసులో కోరిక కూడా అదే. ఓ మై గాడ్. మర్మము తెలియకపోతే మహాసేన రాజేష్ డిమాండ్ తో ప్రారంభమై అది క్రమంగా ఊపందుకుంటోంది. మాట దాటిపోతే మర్మము తెలియకపోతే పొగరుబోతు తగురుపోయి కొండను తాకినట్టు. అయితే ఏదేమైనా అక్కడ జరిగింది అయితే అపార్థానికి దారి తీసింది. నాకు ప్రోగ్రామ్ కమిటీ నుంచి ఫోన్ వచ్చింది, అలాగే సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ఇది ప్రత్యర్థికి మనం అవకాశం ఇచ్చే విధంగా ఉంది కాబట్టి ఈ డిస్కషన్ ఆపేయండి. ఒక చిన్న క్లారిఫికేషన్, ప్యూర్లీ పవన్ కళ్యాణ్కి సారీ చెప్దామనే ఉద్దేశం ఇది. అందుకే మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి. మన టాలీవుడ్ అవెంజర్స్ ఎలాగున్నారో చూడండి. ఫ్రెండ్స్ చేసి లైక్లు పెట్టండి అండ్ కామెంట్లు కూడా మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా పెట్టండి. సో నేను నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.